హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. స్నాక్ అంటే పకోడీ. ఇలాంటి పకోడీ మీరు ఎప్పుడూ చూసి ఉండరు. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నానో చూసి. ఎగ్స్ ఇంకా పొటాటో ఉంటే సరిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా పెట్టచ్చు, మార్నింగ్ కూడా తినొచ్చు, సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక ఎగ్స్ తీసుకున్నాను, 4 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసేసి ఇలా గ్రేటర్తో తురుముకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని ఎగ్స్ని గ్రైండ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొద్దిగా చికెన్ 65 లాగా అలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది, వాళ్ళ లోపల సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ పకోడీలు వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. చల్లారిపోయాక కొద్దిగా గట్టిగా అవుతాయి. వేడివేడిగా చేసిన వెంటనే పిల్లలకు ప్లేట్లో పెట్టిస్తే తినేస్తారు. సాస్తో కానీ ఊరికే కూడా తినేయచ్చు. ఏదైనా సైడ్ డిష్లా కూడా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. మనం ఉల్లిపాయ పకోడీ అయితే ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. ఈజీగానే అయిపోతుంది. ఇక్కడ గుడ్లను నేను తురుముకున్నాను. నేను కొద్దిగా లావుగానే తురుముకున్నాను. అలాగే ఒక పొటాటో తీసుకున్నాను. పొటాటోని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. పీల్ తీయలేదు, అలాగే తురుముకుంటున్నాను. నేను ఒకటే తీసుకున్నాను 4 ఎగ్స్కి, మీడియం సైజ్ పొటాటో. కావాలంటే ఇష్టం ఉంటే పొటాటో 2 కూడా తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. పొటాటో ఇక్కడ నేనేమి బాయిల్ చేయలేదు, పచ్చిదే తీసుకున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు 2 ఎగ్ తురుమును ఇంకా పొటాటో తురుమును బాగా కలుపుకోవాలి. ఇలా వేళ్ళతోనే కలుపుకోవాలి, పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఎలాగైనా పొటాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, మనము పిండి వేసుకొని తడిపేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. ఇది ఒకసారి కలిపేసుకొని నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక బౌల్ శనగపిండి వేసుకున్నాను. ఎక్కువ పకోడీలు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బౌల్ వేసుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అంటే బియ్యం పిండి తీసుకున్నాను. ఒకవేళ బియ్యం పిండి లేకుంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక చిన్న టీ స్పూన్ కారం వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 టీ స్పూను. చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చిన్నగా అల్లం ముక్క కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వంట సోడా వేసుకున్నాను, చిటికెడు. ఒకసారి కలిపేసుకోవాలి, వాటర్ వేయకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత తురుముకున్న ఎగ్ ఇంకా ఆలు తురుమును కూడా వేసేసుకుంటాను. వాటర్ ఇప్పుడే వేసుకోవద్దు, ఒకసారి చూసుకోవాలి.
ఇప్పుడు ఎగ్ తురుమును ఇంకా ఆలు తురుమును వేసేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను కదా. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పిసుకుతూ కలపొద్దు, కొద్దిగా ఫింగర్స్తో కలుపుతూ ఉండాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఇంతవరకు ఇలాంటి పకోడీ ఎవరు చేసి ఉండరండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎలాగైనా మన ఇంట్లో గుడ్లు ఇంకా పొటాటోస్ ఉంటాయి కదా, చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా. పిల్లలకు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు విధంగా ఎగ్స్తో చేసేయచ్చు, వాళ్ళు ఇష్టంగా తింటారు. కొద్దిగా ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఏం వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకున్నాను. మనం గట్టి పకోడీలు ఎలాగైతే వేసుకుంటామో అలా ఉండాలి పిండి. ఇలా పిండి రెడీ చేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడవుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నాను. వేడవుతుంది. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ. ఇక్కడ కడాయి పెట్టుకొని నూనె పోసుకొని పెట్టుకున్నాను. ఒకసారి చూస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా. ఆయిల్ బాగా వేడైంది. ఒకసారి ఆయిల్ బాగా వేడయ్యాక పకోడీలాగా వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం కంటే తక్కువ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎగ్ కదా త్వరగా మాడిపోతుంది. ఆల్రెడీ బాయిల్ చేసి వేసుకున్నాం కదా, మాడిపోతుంది. అందుకోసం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా వేస్తుండగానే ఇలా వేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి వేసుకున్నాక నైఫ్తోనైనా స్పూన్తోనైనా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలి. ఫైవ్ 6 మినిట్స్లో వేగిపోతాయి. పైకి కిందికి తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే పకోడీలన్నీ ఈవెన్గా వేగిపోతాయి, అంటే సమానంగా వేగిపోతాయి.
వీటిని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. మనకి ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు అండి. చిన్నగా కూడా వేసుకోవచ్చు, పెద్దగా కూడా వేసుకోవచ్చు. మిగతా పిండిని కూడా వేసేసుకుంటున్నాను. వీటిని సాస్తో కానీ ఏదైనా చాట్ మసాలాతో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి.